నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ కిచెన్ క్వీన్ బై జూహీ. హలో ఫ్రెండ్స్, మీరందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. ఐ హోప్ మీరందరూ కూడా చాలా బాగానే ఉంటారు. ఈరోజు వచ్చేసి నేను ఒక మంచి ముగ్గుతో పాటు మీకు మంచి ఒక రెసిపీ అయితే షేర్ చేయబోతున్నాను. కాబట్టి స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మీరు కొత్తగా కానీ నా వీడియోని మీరు చూస్తుంటే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ బటన్ని క్లిక్ చేసుకొని ఆల్ని క్లిక్ చేసుకుంటే మాత్రం నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియోది మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఇది వచ్చేసి గీతల ముగ్గు, దీన్ని తాబేల్ ముగ్గు అనేసి అంటారు. ఇది వచ్చేసి నేను నా పెళ్ళైన కొత్తలో మా చిన్నత్తమ్మ దగ్గర అయితే నేర్చుకున్నాను. ఆవిడ ముగ్గు వేస్తుంటే ఈ ముగ్గు అయితే భలేగా అనిపించింది. కాబట్టి అప్పుడు పెన్ను పేపర్లోనైతే ఇంచుమించు ఒక 3-4 టైమ్స్ అయితే నేను ట్రై చేయగానైతే ఈ ముగ్గు అనేది నేనైతే నేర్చుకున్నాను. మీకు కూడా యూస్ఫుల్గా ఉంటుందనేసి ఈరోజైతే నేను మీతోటి ఈ ముగ్గు అనేది షేర్ అయితే చేసుకుంటున్నాను. మా ఇంట్లో అయితే మాత్రం మా మమ్మీకి, మా చెల్లికి, ఇంకా మా చిన్నత్తమ్మకి వీళ్ళ ముగ్గురికి అయితే భలే ముగ్గులు వస్తుందన్నమాట. చుక్కల ముగ్గు, గీతల ముగ్గు ఇవన్నీ అయితే బాగా వస్తుందన్నమాట. నాకైతే మాత్రం కొన్ని చుక్కల ముగ్గు ఇంకా ఇలాంటి గీతల ముగ్గు వస్తుంది. మిగతా మాత్రం ఫ్రీ హ్యాండ్ రంగోలీ ఉంటుంది కదా, అదైతే నేను వేయగలను. కానీ ఇలాంటివి మాత్రం కొన్ని అయితే నాకు డిఫికల్ట్గా అనిపిస్తుంది. కొన్నిసార్లు మాత్రం నేను కన్ఫ్యూజ్ కూడా నేనైతే అయిపోతుంటాను. అయితే ఈ మధ్యన మాత్రము నేను ముగ్గులైతే నైట్ టైమే పెట్టేసుకుంటున్నాను. ఎందుకు అంటే ఈ మెడిసిన్స్ వల్ల అయితే నేను మార్నింగ్ వేగం లెగలేకపోతున్నాను. ఎక్కువ నిద్ర అయితే నాకు వచ్చేస్తుంది. కాబట్టి అందువల్లనే నైట్ టైమే నేను ఫ్లోర్ని క్లీన్ చేసుకొని ముగ్గు అయితే వేసుకుంటుంటాను. అయితే మీరు అనుకోవచ్చు చాక్ పీస్తో ఎందుకు వేసుకుంటున్నారు అనేసి. ఎందుకు అంటే మాకు ఎక్కువ గాలి ఉంటుంది కదా, ముగ్గు పిండితో వేస్తే ఒక గంటే ఉంటుంది, దాని తర్వాత మాత్రం పోతుంటుంది. అందువల్లనే నేను ఇలాగా పూజ గదిలో నేరేడు మూలైతే ముగ్గు అయితే బియ్యం పిండితో వేసుకుంటాను. బయట మాత్రం ఇలా చాక్ పీస్తో మాత్రం వేసుకుంటుంటాను. ఇదోటి మార్నింగ్ అయితే నేను సింపుల్గా అయితే పూజ కూడా చేసేసుకున్నాను. నా పూజ గది అయితే చాలా చిన్నగా ఉంటుంది. దీని టూర్ అయితే నేను ఆల్రెడీ పెట్టున్నాను. మీరు కానీ చూడకపోయి ఉంటే దీని కంప్లీట్ వీడియో మాత్రం నేను డిస్క్రిప్షన్లో పెడతాను, తప్పకుండా చూడండి. పూజ కూడా అయిపోయింది, బ్రేక్ఫాస్ట్ కూడా అయిపోయింది. అయితే ఈరోజు వచ్చేసి నేను లంచ్లో అయితే దొండకాయ పకోడీ అయితే చేస్తున్నాను. మీరు దొండకాయ పచ్చడి, ఫ్రై ఇవన్నీ అయితే తినుంటారు. కానీ నేను ఈరోజు చాలా సింపుల్గా అయితే మీకు దొండకాయ పకోడీ అయితే షేర్ చేస్తున్నాను. దీనికోసం అయితే నేను దొండకాయని బాగా సన్నంగా కట్ చేసుకున్నాను పొడుగ్గా. దాంట్లో ఒక 3 స్పూన్ లాగా అయితే నేను కార్న్ఫ్లోర్ వేసుకున్నాను, ఒక 1/2 టీ స్పూన్ హల్దీ పౌడర్ వేసుకున్నాను, టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకున్నాను. ఇంకా మీకు ఎంత స్పైసీగా కావాలి దానికి తగ్గట్టు అయితే మీరు రెడ్ చిల్లీ పౌడర్ అయితే ఇక్కడ వేసుకోవచ్చు. నేనైతే ఒక 2 స్పూన్ వరకు అయితే రెడ్ చిల్లీ పౌడర్ వేసుకున్నాను. వేసుకొని ఇలాగా బాగా కలిపేసుకోవాలి. అయితే ఇలాగా ఫస్టే మొత్తం మనము కలుపుకోకుండా ఇలాగా ఫస్ట్ కొంచెం కలుపుకోవాలి. దాని తర్వాత మళ్ళీ దాంట్లోన కొంచెం ఇలాగా వేసుకొని మనము బాగా కలిపేసుకోవాలి. ఎందుకంటే మనము సాల్ట్ వేసినప్పుడు దాంట్లోంచి కొంచెం వాటర్ బయటకు వస్తుంది కదా, అలాంటప్పుడు మనము నార్మల్ పకోడీ చేసేటప్పుడు ఎలా బ్యాటర్ అయిపోతుందో అలాగైపోతుంది. అందువల్లే ఈ విధంగా అయితే విడివిడిగా ఉండేటట్టుగా ఇలాగా కలిపేసుకోవాలి. దాని తర్వాత మనము ఆయిల్ని అయితే బాగా హీట్ చేసుకోవాలి. బాగా వేడైన ఆయిల్లో మనము ఇది దొండకాయలను అయితే వేసిన తర్వాత అయితే మాత్రం ఫ్లేమ్ని మాత్రం కొంచెం లో టు మీడియంలో పెట్టేసుకొని బాగా మనము క్రిస్పీ అయ్యే వరకు అయితే దీన్ని ఈ విధంగా కలుపుకుంటూ అయితే ఇలా ఫ్రై చేసుకోవచ్చు. అప్పుడైతే క్రిస్పీగా మనకి ఈ దొండకాయ పకోడీ అయితే చాలా బాగుంటుంది. ఈ విధంగా అయితే దొండకాయ పకోడీ అయితే ఇదొకటి రెడీ అయిపోయింది. ఫస్ట్ బ్యాచ్ అయితే ఇదొకటి రెడీ అయిపోయింది. ఎక్కువ ఆయిల్ కూడా ఇది పీల్చుకోదు అన్నమాట.
చూడ్డానికి చాలా క్రిస్పీగా ఉన్నది కదా. మనము ఎంత సన్నంగా కట్ చేసుకుంటామో దొండకాయ పకోడీ అంతే క్రిస్పీగా ఉంటుందన్నమాట. ఇంకా త్వరగా ఫ్రై అయిపోతుందన్నమాట. ఫస్ట్ బ్యాచ్ అయితే రెడీ అయిపోయింది. సెకండ్ బ్యాచ్ కూడా ఈ విధంగానే నేను ఫ్రై చేసుకుంటాను. మార్నింగ్ అయితే లంచ్ బాక్స్ చేసేటప్పుడు దొండకాయ ఫ్రై చేయాలంటే మాత్రం చాలా టైం తీసుకుంటూ ఉంటుంది. కాబట్టి ఈ విధంగా మనము దొండకాయ అయితే పకోడీలాగా చేసుకొని దీంతో పాటు పప్పు కానీ, సాంబార్ కానీ, టమాటా చట్నీ కానీ, టమాటా రసం కానీ చేసుకుంటే మాత్రం దాని కాంబినేషన్ అయితే చాలా చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఇంకైతే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఈరోజు రెసిపీ ఎలా అనిపించిందో, ఇంకా ముగ్గు కూడా ఎలా అనిపించిందో నాకైతే కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఐ హోప్ ఈరోజు వీడియో మీకు నచ్చుంటుంది. నచ్చుంటే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.